హాయ్ హలో అందరికీ నమస్తే. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోలన్నీ చూసేయండి. నచ్చితే నలుగురితో షేర్ చేసుకోండి. మీ ఒపీనియన్ కామెంట్ కూడా చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఫోన్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఈరోజు వచ్చేసి టాపిక్ ప్రెస్టేజ్ అనమాట. ప్రెస్టేజ్ అనేది సమాజంలో ఎలా ఉందంటే వీడు సంకరాకపోయినా పర్వాలేదు కానీ ప్రెస్టేజ్కి మాత్రం తగ్గడు. నమ్మ నెలకి 10,000 రూపాయలు సంపాదించలేనివాడు ఇంత 10,000 సంపాదించడానికి నానా సంకలు నాకిన వాడు కూడా 10-20 లక్షలు పెట్టి పెళ్ళి ఆడంబరంగా చేయడానికి ఏంటండి ఏంటి అనొచ్చు. ఒక డౌట్ రావచ్చు, ఏముంది వాడికి హ్యాపీనెస్ ఉండదా, వాడికి కూడా మంచిగా అంగరంగ వైభవంగా చేసుకోవాలని ఉండదా, ఎవరిష్టం వాళ్ళదని. ఓకే, కరెక్ట్. కానీ ఆ 10 లక్షలు వీడు లైటింగ్కి దానికి దీనికి అన్ని ఖర్చు పెట్టి భోజనాలు హంగామాగా పెట్టి చికెన్ పెట్టి మటన్ పెట్టి ఇంత హంగామా చేశాక ఫంక్షన్ నాట్ ఓన్లీ అబౌట్ మ్యారేజ్ అనమాట, మెచ్యూర్ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్, లిమిట్లో చేసుకోవాలి. ఎప్పుడైనా మనసుకి ఆనందంగా అనిపించే పని చేయడం తప్పేం కాదు. కానీ అప్పుల పాలైపోయే అంత నీ దగ్గర ఉన్న మనీయే కాకుండా ఇంకా అప్పులు చేసుకొని ఏదో కట్నం పెళ్ళయింది కదా అని వీడికి ఒక 10 లక్షలు ఇస్తే ఆ 10 లక్షలు తీసుకెళ్ళి పెళ్లి ఖర్చులకే చేస్తాడు. దానివల్ల వీడికి ఏమైనా ఉందంటే అందరూ పీక్కల మొయ్య తినేసి మరుసటి రోజు వెళ్ళి అందరూ మర్చిపోతారు. అర్థమైందా? కాబట్టి బీ ఇన్ యువర్ లిమిట్స్. ఫంక్షన్స్ చేసేటప్పుడు ప్రెస్టీజెస్కి వెళ్ళిపోయి మీ స్తోమత మించి డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలయ్యి ఫ్యూచర్లోని ఎవరు దయచేసి కష్టాల పాలు అవ్వద్దు.